మాఘ మహాకవి రచించిన మహాకావ్యం శిశుపాల వధ మొదటి భాగం 16/3/24. మాఘుణ్ణి గురించి, కావ్యాన్ని గురించి ముందు మనకు కొన్ని విషయాలు తెలుసుకోండి. మాఘ 7వ శతాబ్దం సంస్కృత కవి. ఆనాటి గుజరాత్లో శ్రీమల రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉన్న రాజు వర్మలత ఆస్థానంలో ఉండేవాడు. తండ్రి దత్తత సర్వాచార్య, తాత సుప్రభదేవ. ఈయన రాసిన ఒకే ఒక పద్య కావ్యం 20 సర్గలలో ఉన్న శిశుపాల వధ. ఈ కథావస్తువు మహాభారతంలో యుధిష్ఠిరుడి రాజసూయ యాగం చేసిన సందర్భంలో శ్రీకృష్ణుడు శిశుపాల శిరచ్ఛేదం చేసిన సన్నివేశం మాఘుడు భారవి మహాకవి చేత ప్రభావితుడైనట్టుగా చెప్తున్నాడు. మనకు తెలిసినంత వరకు మాఘుడి యశస్సుకు ఏకైక కారణం శిశుపాల వధ. వల్లభదేవుడు, క్షేమేంద్రుడు మాఘుడి యొక్క రచనలు అంటూ కొన్ని శ్లోకాలను ఉదహరించారు, కానీ అవి శిశుపాల వధలో ఉన్నవి కావు. కాబట్టి ఆ మాఘుడి రచనలు ఇంకా ఉన్నాయని అలభ్యం అని కొందరు అనుకుంటారు. కాళిదాస రచనలలోని ఉపమానంకారాలు, భారవి కిరాతార్జునియలోని అర్ధ గౌరవం, దండి దశకుమార చరిత్ర, అవంతరి సుందరి కథలలోని పదలాలిత్యం, ఈ 3 మాఘుని శిశుపాల వధలో ఉందని అనేక మంది విమర్శకుల యోగ్యతా పత్రాలు ఇచ్చారు. కనుక వివిధ కవితా ప్రయోగాలు చేయటంతో అనేక శాస్త్రాల రహస్యాలను సందర్భానుసారంగా జోడించాడు. జ్యోతిష్ శాస్త్ర పరిచయం కూడా మాఘుడికి బాగా ఉందని అర్థమవుతుంది. ఇతని కావ్యం వల్ల అర్థమవుతుంది. ఉదాహరణకి శిశుపాలుని దొండగాలు మితిమీరాయి, వాటిని శిక్షించటం అవసరం. ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యదలసి పార్థుడితో సందేశం పంపించాడు. ముడులు 2 పనులు ముఖ్యం కనుక ఉద్ధవ బలరాములతో ఆలోచిస్తాడు కృష్ణుడు. ఈ ఆలోచన ఆలోచనల కోసం ఆలోచన మందిరానికి వాళ్ళ వెంట వెడతాడు. వాళ్ళు సఫలం అవుతుందని సూచించడం కవి ఉద్దేశం. కనుక గురు శుక్రులతో కలిసిన చంద్రుడిలాగా ఉన్నాడు కృష్ణుడు అని వర్ణిస్తాడు. 3 శుభగ్రహాలు జ్యోతిషరీత్యా శుభకరమైన పనులు చేయిస్తాయన్నది. కనుక ఈ కావ్యం సఫలం అవుతుందని సూచించటం కవి ఉద్దేశం. కనుక గురు శుక్రులతో కలిసిన చంద్రులాగా ఉన్నాడు. కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్తాడు రాజసూయ యాగం కోసం. అర్జునుడు సవినయంగా దారితోపగ, భీముడు వెంట నడవగ కృష్ణుడు ఇంద్రప్రస్థం చేరినప్పుడు 2 గ్రహాల మధ్య ఉన్న చంద్రుడిలాగా చంద్రయోగం కలిగించాడు మాఘుడు. తన కావ్యంలో సూర్య చంద్ర గ్రహాలను గురించి చాలా చోట్ల ప్రస్తావన చేశారు. ఈ శిశుపాలుడు ప్రయోగించిన నాగాస్త్రం వల్ల జనించిన పాముల ఫుత్కార ధూమాని సూర్యబింబం కాంతి మందగించిందని, మేడు పండ్ల గుత్తిలాగా ఉందట. అలాగే ఇంతే రాహుగ్రస్త గ్రహణంలాగా. ఈ విధంగా మాఘ కవి జ్యోతిశాస్త్ర ప్రతిభ చాలా ఉదాహరణలు
మాఘం అంటేనే మాఘ కవి రాసిన శిశుపాల వధ ఉందని కనిపిస్తాయి. పంజాబ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు శశిధర శర్మ వాచస్పతి జ్యోతిష్మతి అనే పత్రికలో మాఘుడి కొన్ని జ్యోతిష్ శాస్త్ర విషయాలు, అందులో ప్రత్యేకంగా ఆయన వ్యాసాలు గల శిశుపాల వధ మాఘుడు వ్రాసిన రచనలో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక రచన శిశుపాల వధ. ఇందులో మహాభారతంలో శిశుపాలుడి చంపిన కథ, నారదుడు ధర్మరాజుకు చెబుతున్న రాజసూయ యాగాన్ని కృష్ణుడికి వివరించగా అప్పుడు అతడు తన సైన్యంతో అక్కడికి రావడం, అక్కడక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రథమంగా ఆరాధించటం జరుగుతుంది. అది కూడా భీష్ముడి యొక్క సలహా మీద. దీనికి వ్యతిరేకంగా లేచిన శిశుపాలుడు శ్రీకృష్ణుడు చంపిస్తారు. అలా కవి తన ప్రతిభను బట్టి ఈ కథను 20 సర్గలలో విస్తరించి రాసి ఈ సంక్షిప్త కథ ఆధారంగా కవిత్వ రచన చేయటం సంస్కృత పండితులకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఉదాహరణకు కాళిదాసు చాలా వివరణాత్మకమైన కథను తీసుకొని ఒక రత్న కావ్యాన్ని రచించారు. అదేవిధంగా కుమారదాసు ఈయనలాగానే భారవి ఒక చిన్న కథ ఆధారంగా ఒక పురాణ కావ్యాలను రాశారు. అలాగే రత్నాకరుడు కూడా చాలా చిన్న కథ ఆధారంగా 50 చరణాల పురాణ కావ్య రచన చేశారు. శిశుపాలుడి వధకు సంబంధించిన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో మల్లినాథుడి సర్వంకష, శేషరాజు యొక్క చంద్రకళ, మాఘుడు వ్రాసిన శిశుపాల వధ ప్రసిద్ధ రచనలుగా వ్యవహరించారు. శిశుపాలుడి వధ కథలోని మొదటి శ్లోకంలో శ్రీకృష్ణుడు నారదుడి రాక, అతని పట్ల ఆయనకు ఉన్న గౌరవం, శిశుపాలుడిని చంపడానికి నారదుడి ప్రోత్సాహం, ఇంద్రుడి సందేశం ఉంటాయి. 2వ సర్గలో యుధిష్ఠిరుడి రాజసూయ యాగ నిర్ణయం, 3వ సర్గలో కృష్ణుడి ప్రస్తావం, ద్వారకలో ఆయన సేన యొక్క వర్ణన, 4వ సర్గలో రైవత పర్వతం దాని వర్ణన, 5లో అక్కడ జరిగిన సైన్య విన్యాసాలు, 6లో 6 ఋతువులు, 7లో వన విహారం, 8లో జలక్రీడలు, 9లో సూర్యాస్తమయ వర్ణన, ఇంకా ఇతర శృంగార వర్ణన. 10వ సర్గలో దాసగోష్ఠీ క్రీడా వర్ణన, 11లో సూర్యోదయ వర్ణన, 12లో యమునా ప్రస్థానం, 13లో కృష్ణ పాండవ సమాగమం, 14లో కృష్ణుని నగర ప్రవేశం, అలాగే రాజసూయ యాగం యొక్క క్రమం, కృష్ణుని మొదటి పూజ, భీష్ముడిని అతని ప్రశంసలు, 15వది శిశుపాలుడి కోసం రాజుల యుద్ధానికి సంసిద్ధత. కథాశైలి మాఘలో 3 గుణాలు ఉన్నాయంట. మాఘుని వినూత్న పద విన్యాసం, రమణీయమైన అలంకార శైలి, మిక్కిలి శోభనీయం. ఇందులో విరచించిన అపురూపమైన అలంకార వర్ణన, భావ తీవ్రత, అంచెలంచెలుగా కవి యొక్క కవితా కళ యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. ప్రతి సర్గలో అనేక పద్యాలంటే శ్లోకాలు, వాటి వర్ణన యొక్క అందం, వాగ్ధాటి, ఆలోచన యొక్క లోతు ఒక ప్రత్యేక అనుభూతినిస్తాయి. ప్రకృతి స్వభావాన్ని, ప్రకృతిని పరిశీలించటంలో నైపుణ్యం ఉన్నవాడి నైపుణ్యాలను లెక్కించే విషయానికొస్తే మాఘుడితో ఎవ్వరూ సాటి లేరు. కవి చెప్పిన వర్ణన
పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది. ఒక పద్యంలో రుచి కవి రైవతక పర్వతానికి రెండు వైపుల సూర్యచంద్రుల రూపంలో ఉన్న రెండు ఆలస్యమైన గంటలు కాలక్షేపాని కోసం చుట్టుముట్టిన ఏనుగుల్లాగా ఉన్నాయన్న. అందుకే మాఘుడిని ఘంటామాఘుడు అని పిలుస్తారు. అదొక రకం. అలాగే మాఘుడు స్వరపరిచిన శిశుపాల వధ పురాణ పద్యం 20 సంసర్గలతో రూపం, 1650 శ్లోకాలు. మహాకావ్యం సంస్కృత సాహిత్యంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అబద్ధం చెప్పినందుకు ప్రపంచంలో మీరు డప్పులతో కొట్టబడతారు అంటే గౌరవించబడవచ్చు, కానీ వాళ్ళని ఆరాధించే మీ చర్యలు నిందలు అసత్యాలు. ఆ సంస్కృత శ్లోకం ఉంది, నేను వదిలేసి. అలాగే మనం మాఘ కూర్పులోని సరళత, అలంకారాల తాజాజనం, వాక్చాతుర్యం యొక్క సముచిత చిత్రమైన అలంకారాల విశిష్టత ప్రతి చోట ఉంటాయి. రూపకాలు, అతిశయోక్తులు, ఉపమానాలు, దృష్టాంతాలంకార కలయిక ప్రతి ప్రదేశంలో కూడా వివరించబడి, ఇక ఆయన రచనకు ఇదో ఒక ప్రత్యేకమైన ఛాయ ఇస్తుంది. ఎలా అంటే తడబడకుండా కూతురు తన భర్తను చేరుకోవటానికి ముందుకు సాగారు. పక్షులు కరుణామయమైన ఆర్తనాదాలతో దిగువ, నదులు ఏడుస్తున్నట్లుగా అనిపించిందట మాఘుడు రచించిన శ్లోకాలలో వివిధ విషయాలు చేర్చడం వల్ల ఆయన అనేక విభాగాలలో గొప్ప నైపుణ్యం ఉన్నవాడని, సంగీతం, జ్యోతిష్యం, వ్యాకరణం, వాక్చాతుర్యం, రాజకీయాలలో నిపుణుడని తెలుసు. అందుకే భారతీయ విమర్శకుడు మాఘుడిపై ప్రశంసల వర్షమే కురిపింది. మాఘ పద్యాలలో అంటే శ్లోకాలు కాళిదాసు స్వరూపం, భారవుడి భావం యొక్క గౌరవం, దండి పదలారిత్యం 3 గుణాలను అపూర్వంగా పొందుపరచాడని విశ్లేషకుడు. మాఘమేఘే గతం వయః అన్నాడు వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సోయ. కళ్ళు కనపడక 95-96 ఏళ్ళు ఉన్నప్పుడు కనురెప్పలకి గుచ్చి దారాలు కట్టుకొని, తల మీదుగా వెనక్కి రాళ్ళు కట్టుకొని, రెప్పలు పైకి తెరిచేట్టుగా చేసి గుడ్డి దీపం ముందు కూర్చొని మాఘ కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు. నా జీవితంతా దాని వ్యాఖ్యానం రాయటానికే సరిపోయిందిరా అని చాలా ఆనందంతో చెప్పాడు, బాధతో చెప్పాడు. బడలిపోయా మాఘ కావ్యానికి వ్యాఖ్యానం రాయటానికి. భారవి మాఘుడు చదివే విద్యార్థికి గరువు చెప్పాల్సినటువంటి విశేషార్థాలు, ధ్వనులు, శాస్త్ర మర్యాదలు ఇలాంటివన్నీ సమగ్ర బోధగా కాని తెలుగులో ప్రతి పదార్థం చెప్పటం కాదు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటున్నారు, మాఘ కవి తన చివరి రోజుల్లో గూర్జర దేశం నుంచి ధారానగరం చేరారు. తన తీవ్రమైన అస్వస్థత వల్ల భోజరాజు ఆస్థానానికి తాను పోలేక తాళపత్రం మీద ఒక శ్లోకం రాసి తన భార్య చేతికిచ్చి భోజరాజుకు ఇచ్చి రమ్మని పంపారు. ఆమె భోజుడి సభకు వచ్చి తాళపత్రం రాజుకు సమర్పించి తన భర్త తీవ్రమైన అస్వస్థత వల్ల రాలేక ఇది పంపించారని చెప్పి, అప్పటికే మాఘ కవి కవిత్వాన్ని అందరూ పొగుడుతూ ఉంటే విన్నాడు భోజుడు. రాజు ఆ తాళపత్రం చదివి సభకు వినిపించాడు. అందులో ఒక అద్భుతమైన ప్రభాత వర్ణన ఉంది. కుముదవన అపశ్రీ శ్రీమదంభోజ షండం
త్యజతి ముకుదములూకః ప్రీతిమాన్ చక్రవాకః ఉదయం అహిమరశ్మిః యాతి సీతాంశురస్తం హతవిధి లలితానాం హా విచిత్రో విపాకః. ఒక పక్క తెల్ల కలువ గుంపు కళ తప్పి పడి ఉంది, మరో పక్క తామర పూల సమూహాన్ని శోభ పెరిగింది. గుడ్లగూబ జోరు కొలుపుతోంది, చక్రవాక పక్షికి హుషారు పెరుగుతుంది. వేడి కిరణాల సూర్యుడు ఒక పక్క ఉదయిస్తుంటే మరో పక్క చల్లని కిరణాల చంద్రుడు గుంకిపోతున్నాడు. ఈ పాడు విధిలీల లలితమైన ప్రభావం వస్తువుల మీద ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒకరికి పనికి మాలింది ఇంకొకరికి చేటవుతోంది, ఒకరికి బాగా ఉపయోగపడింది ఇంకొకరికి చేటు. ఈ అద్భుతమైన వర్ణనవి భోజరాజు ఆనందంతో పొంగి మాఘపత్నికి 3 లక్షల రూపాయలిచ్చి, అమ్మా ఈ సొమ్ము ప్రస్తుతానికి మీ భోజనాధికాలకు మాత్రమే, రేపు నేను స్వయంగా వచ్చి మాఘ కవిని దర్శించుకొని సత్కరిస్తానన్నట్ట. ఆ సొమ్ము తీసుకొని ఆమె ఇంటికి బయలుదేరి దోవలో ఎందరో యాచకులు కనిపించారు. వాళ్ళంతా మాఘకి కావ్యాల గొప్పతనం గురించి పొగుడుతున్నారు. మాఘుడి భార్య తాజు తనకిచ్చిన సొమ్మంతా వాళ్లకు దానం చేసేసి వట్టి చేతులతో ఇల్లు చేరి, స్వామి మీ శ్లోకం చదివి సంతోషించి చాలా సొమ్ము బహూకరించాడు రాజు, కానీ నేను దోవలోనే యాచకులకి ఇచ్చేసి అని చెప్పింది. అందుకు మాఘుడు, మంచి పని చేశావు, కానీ ఒకటే చెప్పు, ఇంకా యాచకులు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళకేమిద్దాం అన్నారు. అంతలోనే ఒక యాచకుడు వచ్చి మాఘుడి దగ్గర కట్టుబట్టలు తప్ప ఏం మిగల్లేదని గ్రహించి ఇలా శ్లోకం చెప్పారు. అస్వాస్య పర్వత కులం తపనోష్ణతత్తం ఉద్ధామదావ విధురాణి చ కాననాని నానా నదీ నదశతాని చ పూరయిత్వా ఠికోరికో రిక్తోస్తి యత్ జలదః శైవ తవోత్తమశ్రీ సాయేవ తవ ఉత్తమశ్రీ. ఓ మేఘడా, సూర్యుడి వేడికి మాడిపోయిన కొండల గుంపును, దావాగ్నితో కాలి చెడిపోయిన అడవులను చల్లబరచి ఓదార్చి అనేక నదీ నదాలను నీటితో నింపేసి నువ్వు బట్టిపోతే మాత్రం ఏమైందయ్యా, అదే నీకు అసలైన ఘనత అని సూర్యుడితో అంటున్నాడు. ఎంతటి పేదరికంలో ఉన్న మాఘుడు వదాన్యుడు, సాహిత్యాభిమాని, ఇంత చక్కని శ్లోకం చెప్పిన కవిని సత్కరించాలని ఉబలాటం ఉన్న చేతిలో రూపాయిలే బాధపడుతూ ఇలా, అద్ధాన సంతి న ముంచతి మాం దురాశ చాగే రతిం మహతి దుర్లలితం మనఃమే యాచనా చ లాఘవకరీ స్వవధే చ పాపం ప్రాణాః స్వయం వ్రజత కిం పరిదేవసేన. చేతిలో డబ్బు లేదు కానీ నన్ను ఈ దురాశ వదిలిపెట్టట్లేదే, నా పాడు మనసు దానం మీదే ఆసక్తి కలిగి ఉంది. యాచన చేసిన దానం చేద్దామనుకుంటే చులకన అయిపోతా కదా, ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కదా. ఓ ప్రాణాలారా, మీ అంతటి మీరే నన్ను వదిలి వెళ్ళిపోండి, అంటే నా ప్రాణం తీయండి. విచారం ఎందుకు? ఈ స్థితిలో మాఘుడిని చూసి వచ్చిన యాచకులు వచ్చిన దాన్నే వెళ్ళిపోయారు. మాఘుడికి చాలా దుఃఖం కలిగి వ్రజతి వ్రజత ప్రాణా అద్ధిభివ్యర్థతాంగత.
పశ్చాదపి చ గంతవ్యం కవ స్వార్థ పునరీదృశ. అక్కడ ఏం తగ్గల. ప్రాణాలారా, యాచకులకు కూడా పనికి రాకుండా పోయి నన్ను విడిచి యాచకుల్లాగానే వెళ్ళిపోయి, తర్వాత అయినా చావాల్సిందే కదా, నేను పోవాల్సిందే కదా అని విలపిస్తూ మాఘుడు ప్రాణాలు వదిలాడట. భోజరాజుకు విషయం తెలిసి రాత్రికి రాత్రే 9 బ్రాహ్మణులతో సహా మాఘుడి వసతి గృహానికి వచ్చి చూశారు. మరుదనం ఉదయమే మాఘుడికి ఆయనతో పాటు ప్రాణాలు వదిలిన ఆయన భార్యకు స్వంత కొడుకులాగా అంత్యక్రియలు యథావిధిగా జరిపించారు. ఇది భోజ ప్రబంధంలో ఉన్న కథ. శిశుపాలవధ మహాకావ్యాన్ని భారవిరాజ్ కిరాతార్జునీయాన్ని మించిన కావ్యాన్ని వ్రాయాలనే పట్టుదలతో 20 సర్గాల ఈ మాఘ కావ్యం అంటే శిశుపాల వధ రాశారు. శిశుపాల వధ కూడా పంచమహాకావ్యాలలో. ఈ కావ్యంలో 9 సర్గలు చదివితే ఇక ఆ పాఠకుడి సంస్కృత భాషలో కొత్త పదమంటూ ఏదీ కనపడదు అంటారు పండిత ప్రకారం. నవసర్గగతే మాఘే నవశబ్ద న విద్యతే. ఈ వ్యాఖ్యానికి ఈ కావ్య వ్యాఖ్యానం రాజిన మల్లినాథ మహాశూరి పండితుడు. మాఘే మేఘే గతం వయ. నా జీవితమంతా మాఘ కావ్యాన్ని, మేఘదూత కావ్యాన్ని అధ్యయనం చేయటంలోనే గడిచిపోయిందిరా అని ఎంతో ఆనందంగా చెప్పు. అది మాఘం అంటే. అలాంటి మాఘాన్ని ఇవాళ మనం ప్రారంభించాం. ఇది వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారి ప్రచురణగా దాన్ని వాడుతున్నాం. ఇందీవరదళశ్యామమిందిరానందనం మందకం వందారుజనమందారం వందేహం యదునందనం. శారదా శారదాంభూయ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. మల్లినాథ వ్యాఖ్యానమే. శ్రియపతి శ్రీమతి శాసితం జగజ్జగన్నివాసో వసుదేవ సద్మని వసంతదర్శావతరంతమంబరాధి హిరణ్యగర్భాంగ భువం మునిం హరిం. శ్రీదేవికి అంటే లక్ష్మీదేవి ప్రియుడు, జగన్నివాసు జగత్తు లోకాలకు ఆధారమైన వాడు, లోకాలను శాసించేవాడు, సంపన్నమైన వసుదేవ కుమారుడు, చంద్రవంశపు రాజు యొక్క గృహంలో నెలకొని ఉన్న హరి శ్రీకృష్ణ స్వామి అంబరాత్ ఆకాశం నుండి అవతరంతం దిగుతున్న హిరణ్యగర్భాంగ భువ హిరణ్యగర్భ బ్రహ్మదేవుడి యొక్క అంగా ఉత్సంగం నుండి భువం పుట్టిన మునిన్ నారద మహామునిని దదర్శ చూశారు. అది మొదటి. లక్ష్మీనాథుడు ప్రపంచానికి ఆధారమైన వాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వసుదేవుడి ఇంట అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు ఆకాశం నుండి
తన వైపు వస్తున్న బ్రహ్మ కొడుకైన నారదుణ్ణి చూశాడు. మనం అర్ధతాత్పర్యాలు తీసుకుందాం, మిగతా వివరాలు అర్థం. ఇలా వస్తున్న నారదుణ్ణి చూసి దూరం నుంచి రావటం చేత గుర్తించలేక ఆ అగపడేది సూర్య తేజమ, అయితే అది అడ్డంగా పోతుందే కానీ కిందకు రాదుగా. అగ్ని అది పైకి మండుతుందే కానీ ఈ రెంటికి వేరై అన్ని దిక్కులను కమ్మి కిందకు దిగుతున్నది ఏదై ఉంటుంది అని జనులు కలవరంతో చూస్తున్నారు. తదానీం జనై విస్మయాదీక్షితం ప్రవృత్యమిత్యాహః. చయస్పృశామిత్యవధారితం పుర తతః శరీరీరితి విభావితాకృతిం విభుర్విభక్తావయవం పుమానితి క్రమాదమం నారద ఇత్యబోధిసః. ఇలా జనులు కంగారు పడుతున్నారు. ఏమిటి వచ్చేమిటి, ఆ తేజస్సు ఏమిటి? అప్పుడు శ్రీకృష్ణమూర్తి నిజం తెలుసుకోగలవాడు కనుక ఆ వ్యక్తిని చూసి ముందు ఇదేదో తేజవు రాశి అని ఆయన కూడా అనుకున్నారు. తర్వాత మరికొంతసేపటికి బాగా కళ్ళు విప్పార్చుకొని చూసి ఏదో ఒక జంతువు అనుకుని మళ్ళా విమర్శించి చూసి ఒక అంగం వంతున వేరు చేసి చూసి ఒక మహాపురుషుడు అనుకుని ఈ విధంగా క్రమంగా పరీక్షించి వచ్చినవాడు నారదుడు అనుకుని అర్థం చేసుకున్నాడు. నవానధోధో బృహతః పయోధరాత్ సమూఢకర్పూరపరాగ పాండురం క్షణం క్షణోక్షిప్త గజేంద్రకృత్తిన కుటోపమం భూతి సితేన శంభునా. ఎలా ఉన్నాడు నారదుడు? ఆకాశం యొక్క గొప్పవైన కొత్త మబ్బుల క్రిందుగా కర్పూరపు కుప్పలాగా తెల్లనైనటువంటి శరీరంతో వస్తున్నప్పుడు కొంచెం సేపు తాండవ ఉత్సవాలలో గజ చర్మాన్ని పైకెత్తుకొన్న భస్మానులిప్తుడైన ఈశ్వరులాగా కనపడ్డాడు నారదుడు కృష్ణమూర్తి. అది దధానమంభోరుహ కేసరజ్యుతి జటాచరచంద్రమరీచిరోచిషం విపాక పింగాస్తుహిన స్థలీరుహో ధరాధరేంద్రం వ్రతతి
వ్రతతి తతీరివా అంభోరుహ కమలాల యొక్క కేసర ఆకరు పువ్వుల యొక్క జ్యుతి కాంతి వంటి కాంతిగల జటాహ జడలను దధానం ధరించిన వాడు శరత్కాలంలో చంద్రుడి యొక్క మరీచి కిరణాల వంటి రోచిషం కాంతులు కలవాడు విపాక పింగాం పొందటం చేత గురోజనం రంగు కలవి తుహిన స్థలి మంచు నేల మీద గృహ ములిచిన వ్రతతి తీగల యొక్క తతీ ఓగులను దధానం ధరించి ఉన్న ధరాధర ఇంద్రమివ హిమవత్ పర్వతంగా ఉన్నా అలా కనపడ్డాడు నారదు. అతడు రాగి రంగు జడ కలిగి తెల్లటి మేలి రంగు కలవాడై పండబారిన పింగళ వర్ణంతో మంచు నేలలో పుట్టిన తీగ తుట్టెలను ధరించే మంచు కొండలాగా కృష్ణ పరమాత్మకు కనిపించాడు. విహంగరాజాంగరుహైరివాయతై హిరణ్యయోర్వేరుహవల్లితంతుభిః కృతోపవీతం హిమశుభ్రముచ్చగై ఘనం ఘనాంతే తటితాం గణైరివా. విహంగా పులుగుల యొక్క అంటే పక్షుల యొక్క రాజు అయిన గరుత్మంతుని యొక్క అంగరుహైరివా రోమాలలాగా వెంట్రుకలలాగా ఆయతై పొడవుగా ఉన్నటువంటి హిరణ్మయ బంగారము యొక్క ఉర్వి నేల మీద గృహ పుట్టిన వల్లి తీగల యొక్క తంతుభి దారాల చేత కృత అమర్చబడిన ఉపవీదం జంధ్యం కలవాడు హిమశుభ్రం తాను మంచులాగా తెల్లనివాడు కనుకనే ఘనాంతే వర్షటు వెళ్ళిపోయినప్పటి తటితా మెరుపులాగా మెరుపుతో కూడిన ఉచ్చకై గొప్పదైన ఘనం వ్యవస్థితం మబ్బులాగా ఉన్నట్టన్నారు. ఇంకా బంగారు నేల మీద పుట్టినవి గరుత్మంతుడి రోమాలలా పొడవైన తీగ దారాలతో యజ్ఞోపవీతం చేసుకున్నందువల్ల మంచులాగా తెల్లనైన గొప్ప మెరుపులతోడి శరన్మేఘంలాగా కనిపించాడు కృష్ణుడికి నారదుడు. నిసర్గచిత్రోజ్వల సూక్ష్మ పక్ష్మణ లసద్భిసచ్ఛేదసితాంగ సంగిన చకాసతం చారు చమూరు చర్మణ బుధేన నాగేంద్రమివేంద్ర వాహనం. నిసర్గ స్వభావం చేత చిత్ర అనేక రంగులు గల ఉజ్వల మెరుస్తున్న సూక్ష్మ మృదువైన పక్ష్మణా రోమాలు వెంట్రుకలు కలది లసత్ వెలుగుతున్న దిశ తామర కాడ యొక్క ఛేద ముక్క త్వనకల సిత తెల్లనై అంగా శరీరంలో సంగిన కూడుకొన్నది చారు చమూరు చర్మణ అందమైన ఒకనొక జాతి జింక చెమూరు అంటే జంక యొక్క చర్మణ తోలు చేత ఉదేన వీపున పరచుకొన్న రత్న కంబళి చేత ఇంద్రవాహనం ఇంద్రుడి వాహనమైన నాగేంద్రం ఐరావతంలాగా చకాసతం ప్రకాశిస్తున్నాడు నారదుడు. ఇంకా ఆయన స్వభావ సిద్ధమైన
అనేక రంగుల మెత్తని మెరుగు వెంట్రుకలు కలది తామర కాడ తుంటులాగా తెల్లనైన దేహం మీద ఉన్న అందమైన చెమువు జంతువు యొక్క చర్మం కలిగి పల్లం చేయబడిన ఇంద్రుడి ఐరావత దంతి అంటే ఏనుగులాగా ప్రకాశిస్తుంది. అంటే ఆయన కాంతి చాలా గొప్పగా ఉందని చెప్పడం ఇదంతా. అజస్రమాస్ఫాలిత వల్లకీ గుణ క్షతోజ్వలాంకుష్ట నకాంశు భిన్నయ పురప్రవాళైరివ పూరితార్ధయ విభాంత మత్స్యస్ఫటికాక్షమాలయ. అజస్రం ఎప్పుడు అనర్థం. ఆస్ఫాలిత మీటబడి వల్లకి వీణ యొక్క గుణ తీగల యొక్క క్షత రాపిడి చే ఉజ్వల కొత్తగా రేగిన అంగుష్ట బొటన వ్రేలి యొక్క నఖ గోరు యొక్క అంశు కాంతులతో భిన్నయా కూడినది కనుకనే పురహ అంటే ముందు వైపున ప్రమాళై పగడాల చేత పూరిత. ఎక్కడో ఎగిరిపోయింది. అక్షమాల ధరించి వచ్చారు. రణద్భిరాఘట్టనయా నభస్వత పృథగ్విభిన్న స్మృతి మండలై సర్వై మండలై స్వరై కుటీభవద్రామ విశేషమూర్ఛన అవేక్షమాణం మహతీం ముహుహు అని చేతిలో మహతి వీణ ఉంటుందిగా దాని గురించి. అలాగే నభస్వత గాలి యొక్క అఘట్టనయ తాకడంచేద పృథక్ వేరువేరుగా రణద్విహి మోగుతున్న విభిన్న శృతి మండలై వేర్వేరుగా విభజింపబడిన శృతి నాదాల యొక్క మండలై సమూహాలు కల స్వరై షడ్జమాది స్వరాల చేత మూర్ఛనాత్ స్ఫుటీభవత్ వినబడుతున్న గ్రామ విశేషణ షడ్జమాది గ్రామాల యొక్క మూర్ఛనాత్ ఆరోహ అవరోహణాలు కలిగిన మహతి అనే వీణను ముహుర్ మాటికి అవేక్షమాణం వేడుకబడి చూసుకుంటూ వస్తున్నాడు నారదు. ఆయన గాలి తాకిడికే మోగుతూ ప్రయత్నపూర్వకంగా వాయించినట్లు వేర్వేరుగా తెలియబడుతున్న స్వర సముదాయాన్ని కలిగి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా షడ్జాది గ్రామాల ఆరోహణ అవరోహణాలు కల తన వీణను మాటికి అబ్బురపడి చూసుకుంటున్నాడు. అది ఆటోమేటిక్గానే మోగుతో స్వరాలు వినిపిస్తాయి. నివర్చసోను వ్రజతా కృతానతి సతీంద్రియ జ్ఞాన నిధిర్నభస్సదః సమాసదత్సాదిత దైత్య సంపదః పదం మహేంద్రాలయ చారు చక్రిణః. అతీంద్రియ ఇంద్రియ గోచరాలు కాని వాళ్ళ యొక్క జ్ఞాన ఎరుక నిధి స్థానమై
సహా ఆ నారద మహాముని కృత చేయబడి ఆనతి నమస్కారం కలవాళ్ళు అనువ్రజత వెన్నంటి వస్తున్న నభస్సదహ దేవతలను నివర్చ వెనకకు పంపి సాధిత నిర్మూలించబడి దైత్య రాక్షసుల యొక్క సంపద అంటే సంపదలు కలిగిన చక్రిణ శ్రీకృష్ణమూర్తి యొక్క మహేంద్రాలయచారు దేవేంద్రుడి ఆలయ సాధనం అంటే భవనంలాగా చారు చాలా అందమైన పదం గృహాన్ని అంటే వైకుంఠాన్ని సమాసదత్ పొందే ఇంద్రియ గోచరాలు కాని అన్ని విషయాలు తెలిసిన నారదుడు ఆకాశంలో కైమోడ్పు పేరుతో తన వెంట వస్తున్న దేవతలకు సెలవిచ్చేసి వెనక్కి వెళ్ళమని పంపించేసి దేవేంద్ర భవనంలాగా ఉన్న రాక్షస నాశకరుడైన శ్రీకృష్ణ స్వామి భవనానికి స్వగృహానికి వచ్చారు. పతంగ ప్రతిమస్తపోనిధి పురోస్యయావన్న భువి వ్యలీయత గిరేస్తడిత్వాని వత్తావదుచ్చకై జవేన పీఠ దుతతిష్టత్ అచ్యుత. పతత్ ఆకాశం నుండి దిగుతున్న పతంగా సూర్యుడే ప్రతిమ పోలికగా గల తపోనిధి అయిన నారద మహామునిని అస్య ఈ శ్రీకృష్ణుడి యొక్క పురోభువి ముందర యావత్ ఎంతలో నవ్యలీయత చేరకపోయాడు తావత్ ఆలోపలని అచ్యుత కృష్ణస్వామి గిరే కొండ నుండి తటిత్వానివ మేఘంలాగా ఉచ్చకై ఎత్తైన పీఠాతి సింహాసనం నుండి శవేన చాలా వేగంగా ఉదతిష్టత్ లేచాడు. ఆయన రాకముందే ఈ లేచినందు ఆకాశం నుండి దిగి వస్తూ సూర్యుడిలాగా నారద మహాముని తన ఎదటికి వచ్చే లోపు కృష్ణస్వామి తన ఆసనం నుండి కొండ మీద నుండి మేఘం లేచి దిగినట్లుగా వేగంగా కిందకి దిగేశారు. అధ ప్రయత్నోన్నమితానమత్ఫణై ధృతే కథంచిత్ ఫణినాం గణేరథః యథాయిషాతాం అభిదేవకీ సుతం సుతేన ధాతు చరణౌ భువస్థలే. అధా కృష్ణుడు లేచిన తరువాత ధాతు బ్రహ్మ యొక్క సుతేన కొడుకైన నారదుడి చేత తనకి యమదడు మనవడతాడు. ప్రయత్న పూనిక చేత ఉన్నమిత ఎత్తబడినదైన నారదుని అడుగుల బరువు వల్ల అవనతు పొంగుతున్న ఫణినాం సర్పాల యొక్క గణై సమూహాల చేత అధః కింది వైపున కథంచిత్ ఎలాగూ అలాగా అంటే కష్టంగా ధృతే మోయబడిన భువః భూమి యొక్క స్థలే ప్రదేశంలో అభిదేవకీ సుతం కృష్ణుడికి ఎదురుగా శరణం తన పాదాలు యథాయిషాతాం ఉంచబడ్డాయి. అది తర్వాత నారదుడు బరువు తగిలిన ఎంత ప్రయత్నం చేసినా నెత్తిని నిలవకుండా వంగిపోతూ చివరికి ఎలాగూ అలా నిలపబడిన తలతో సర్పాల కింద మూస్తుండగా తన పాదాలను భూమి మీద శ్రీకృష్ణుడి ఎదురుగా ఉంచాడు.
నారదుడు వచ్చి కృష్ణుడి ఎదుట నిలబడ్డాడని చెప్పటం ఇదంతా. తమధ్యమధ్యాదికయాది పూరుష సపర్యయా సాధు స పర్యపూజయత్ గృహానుపైతం ప్రణయాదభీప్సతో భవంతి నా పుణ్యకృతాం మనీషిణః. ఆదిపురుషః పురాణపురుషుడైన సహా ఆ కృష్ణస్వామి అర్ఘ్యం సత్కారం చెయ్యతగిన తం ఆ నారద మహర్షిని అర్ఘ్య పూజా ద్రవ్యం ఆదికయా మొదలైన సపర్యయా పూజ చేత సాధు చక్కగా పూజ చేశారు. మనీషిణః సజ్జనులు అపుణ్యకృతాం పుణ్యం చేసుకొన్న వాళ్ళ యొక్క గృహాలను ప్రణయాత్ ఆదరం వల్ల ఉపైతం రావడం అభీప్సవ కోరిక గలవారు నభవంతి కారు కదా. ఇలా వచ్చిన నారదుని శ్రీకృష్ణుడు అనేక రకాలుగా పరిచర్యలతో సంభావించి ఎంత పుణ్యం చేసుకుంటేనో తప్ప అలాంటి వారి ఇళ్ళకు అటువంటి మహాపుణ్యాత్మలు ప్రేమతో రారు కదా. అంటే పెద్దలు గడప తొక్కి రాగానే సమస్త విధాల మర్యాద చేయడం ఉత్తమ గృహస్థుల లక్షణం అని తాత్పర్యం అంటున్నారు వావిళ్ళవారు. మిగతాది వచ్చాడు, కూర్చున్నాడు, అర్ఘ్యపాద్యాలు అయ్యాయి. రేపు ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.